ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉప్పల్ స్టేడియం వద్ద ఫుట్బాల్ కోలాహలం స్టార్ట్ అయింది. మనతో శివసేన రెడ్డి ఉన్నారు. మరి కాసేపట్లో మెస్సీ రాబోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి కూడా రాబోతా ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసమే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి. గ్రౌండ్ కూడా ఈరోజు ఫుట్బాల్ గేమ్కి సిద్ధమైంది. ఎక్కడ ఏ అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఎవరైతే పాస్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే విధంగా క్రీడాభిమానులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉంది. పాస్ లేని వాళ్ళు దయచేసి రావద్దండి. వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం, మీరు ఇబ్బంది పడతారు, చాలామంది ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళందరినీ కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఎందుకంటే తెలంగాణను ఒక హెల్దీ తెలంగాణగా తయారు చేయాలి అని అంటే ప్రతి ఒక్కరు గ్రౌండ్ సైడ్ మరల్చాలి, స్పోర్ట్స్ సైడ్ మరల్చాలన్న ఒక ఆశయంతోనే ఈరోజు మొదలుపెట్టింది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక గోల్డ్ మెడల్ రాలేదు ఒలింపిక్స్లో. అటువంటి దాన్ని ఈరోజు మనం మళ్ళీ చేంజ్ చేసి, ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్ ప్లేయర్స్ అంటే క్రేజ్, అటువంటిది మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మళ్ళీ అందరినీ ఒక తెలంగాణను భారతదేశంలో ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలన్న ఆలోచనలో భాగంగా ఈరోజు మెస్సీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారే ఆడుతున్నారు అని అంటే అందరూ విద్యార్థులు కూడా అరే సీఎం గారే ఫుట్బాల్ ఆడుతున్నారు అనే ఒక క్రేజ్, మనం కూడా ఏదైనా ఒక గేమ్ సెలెక్ట్ చేసుకోవాలనే ఒక విధంగా ఒక మార్పు చెందాలన్న ఉద్దేశంతోనే ఈ గేమ్ సాగుతుంది. కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారా? వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వాళ్ళని వీక్షించడానికి, ముఖ్యమంత్రి గారు ఆడుతున్నప్పుడు చూడడానికి వస్తారు కదా. మీరు ఆడినా మేము ఆడినా కూడా ముఖ్యమంత్రి గారు ఆడడంతోనే ఈరోజు రాష్ట్రం అంతా ఈ గేమ్ మీద ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంది. కోల్కతాలో ఒక విషాద ఘటన జరిగింది. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా స్టేడియం లోపలికి వచ్చేసారు. అట్లా ఇక్కడ జరగకుండా ఎలాంటి ప్రొటెక్షన్ పెట్టారు? అంటే అక్కడ మెస్సీతో గేమ్ ఉంటుందనే ఆలోచనతో చాలా మంది వచ్చారు. దయచేసి క్రీడాభిమానులను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మెస్సీతో ఇది ఫుల్ గేమ్ కాదు, ఇది 20 మినిట్స్ అదే ఫ్రెండ్లీ గేమ్. దయచేసి మీరు అది ఆలోచన చేయండి. అందరూ ఆలోచన చేసి మీరు కూడా దయచేసి ఆలోచన చేసి ఇది ఫుల్ గేమ్ అని ఆ మైండ్లో మీరు రావద్దండి. అక్కడికి వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి చూసినా మెస్సీని చూడడానికి ఒక కార్యక్రమం దొరికింది. ఇక్కడ గ్రౌండ్లో ఉండేటువంటి 30,000 మందికి ఎవరికైతే అవకాశం దొరికిందో వాళ్ళందరూ హ్యాపీగా మీరు వచ్చి మెస్సీని చూసి ఆనందపడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్. మెస్సీ రాబోతున్నాడు. 30,000 మంది ఎవరైతే టికెట్లు పొందారో వాళ్ళు ప్రత్యక్షంగా మెస్సీని చూడడానికి గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ చేరుకొని దగ్గరుండి ఆటని వీక్షించబోతా ఉన్నారు. కేవలం టికెట్స్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉప్పల్ స్టేడియానికి రండి అంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.